హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మన ఛానల్లో ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో చాలామందికి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ తెలుసు, అంటే చేస్తారు, కానీ 100% ఎవరికి ఐడియా ఉండదు. సో ఫస్ట్ నుంచి అంటే బేసిక్స్ నుంచి ఎండ్ వరకు అంటే షార్ట్ కట్గా ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కోవాలి, సో షార్ట్ ప్రాసెస్ ఏంటిది, ఇవన్నీ మనం చూద్దాం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా వీడియో మీకు ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ కంప్లీట్గా కావాలంటే వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడైతేనే మీకు కంప్లీట్ కాన్సెప్ట్ ప్లస్ దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం మనం. ఓకే, సో ఇప్పుడు ఎల్సీఎం తీసుకుందాం. ఫస్ట్ ఎల్సీఎంని మనం ఏమంటాం, లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం మనం. ఓకే, సో లోయెస్ట్ కామన్ మల్టిపుల్, దీన్నే మనం ఎల్సీఎం అంటాం. తెలుగులో అయితే కనిష్ట సామాన్య గుణిజం అంటాం. కసాగు, కనిష్ట సామాన్య గుణిజం, దీన్నే మనం ఎల్సీఎం లేదా కసాగు అంటే దీని అర్థం అది. అంటే ఇప్పుడు దీంట్లోనే ఉంది, అంటే మనకు డెఫినేషన్లోనే మీనింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటిది, లీస్ట్ లోయెస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అసలు మల్టిపుల్ అంటే ఏంటిది. ఓకే, సో మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒకటి తీసుకోండి. నేను 4 తీసుకుంటున్నా చూడండి. సో 4 టేబుల్ తీసుకుంటున్నా చూడండి. 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16. ఓకే, సో ఇవన్నీ ఈ 4 8 12 16 వీటన్నిటిని మనం ఏమంటాం, 4 యొక్క మల్టిపుల్స్ అంటాం. ఓకే, సో 4 యొక్క గుణిజాలు లేదా 4 యొక్క మల్టిపుల్స్ అంటాం. ఓకే, సో మల్టిపుల్స్ని మనం తెలుగులో గుణిజాలు అని అంటాం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఇప్పుడే. ఓకే, సో ఇట్లనే మనం ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇంకొక నెంబర్ ఏం తీసుకుందాం, 12 తీసుకుందాం, లేదా 12 8 తీసుకుందాం. చూడండి, కొంచెం ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా అర్థం కావడం కోసం. ఇది 8 1s 8, 8 2s 16, 8 3s 24, 8 4s 32. ఓకే, సో ఇవన్నీ 8 16 24 32 అనేవి 8 యొక్క గుణిజాలు అంటాం మనం. ఓకే, సో 8 యొక్క మల్టిపుల్స్ ఆర్ గుణిజాలు. ఓకే, సో ఇవన్నీ ఏంటి, 8 యొక్క మల్టిపుల్స్. అయితే ఇప్పుడు మనకు 2 నెంబర్స్ ఇస్తాడు ఎల్సీఎం కనుక్కోమన్నప్పుడు. ఎల్సీఎం కనుక్కున్నప్పుడు 2 నెంబర్స్ ఇస్తాడు. ఆ 2 నెంబర్స్ ఏంటంటే ఈ 4 8 అనుకుందాం. ఓకే, సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఫైండ్ ద ఎల్సీఎం ఆఫ్ 4 and 8 అంటాడు. ఫైండ్ ద ఎల్సీఎం ఆఫ్ 4 and 8. ఓకే, సో 4 8ల యొక్క కాసాగు కనుక్కోండి అని వస్తాడు క్వశ్చన్. ఓకే, సో ఎల్సీఎం అంటే దాని అర్థం ఏంటిది, లోయెస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, సో ఇప్పుడు ఖచ్చితంగా అయితే మల్టిపుల్ అంటే మనకు కావాల్సిన ఎల్సీఎం అనేది ఏంటి, దీన్ని బట్టి మనకి ఏం చెప్తాం, ఖచ్చితంగా 4 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి, 8 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఇదైతే 100% మనకి షూర్గా ఉండాలి. ఓకే, సో 4కి 8కి రెండింటికి మల్టిపుల్ అయ్యి ఉండాలి కదా, కామన్ మల్టిపుల్ అంటే. నెక్స్ట్ లోయెస్ట్, 4కి 8కి మల్టిపుల్ అవుతూ లోయెస్ట్ అయ్యి ఉండాలి. ఓకే, సో 4కి మల్టిపుల్ అయి ఉండాలి, 8కి మల్టిపుల్ అయి ఉండాలి, లోయెస్ట్ అయి ఉండాలి. ఓకే, సో అది గుర్తుంది కదా. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూడండి 4 8 12 16 అనేది 4 యొక్క మల్టిపుల్స్, 8 16 24 32 అనేవి 8 యొక్క మల్టిపుల్స్. ఓకే, సో కలర్స్ చూడండి, డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి 8, ఇక్కడ చూడండి 8. ఓకే, సో 8 8 అనేది ఏంటిది, ఇక్కడ మనకి 4 యొక్క మల్టిపుల్ అండ్ 8 యొక్క మల్టిపుల్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 16 ఉంది చూడండి, ఈ 16 అనేది ఓకే, సో 4 యొక్క మల్టిపుల్ 8 యొక్క మల్టిపుల్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటుంది మనకి. ఓకే, సో అందులో కామన్ మల్టిపుల్ తీసుకుందాం. 8 8 రెండింటిలో కామన్ మల్టిపుల్, 8 అనేది 4కి కామన్ మల్టిపుల్, 8కి కామన్ మల్టిపుల్. ఓకే, సో నెక్స్ట్ 16 అనేది 4కి కామన్ మల్టిపుల్, 8కి కామన్ మల్టిపుల్. అయితే మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటిది, కామన్ మల్టిపుల్ కాదు కదా. సో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే 4కి 8కి ఉన్న దాంట్లో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత, 8 కదా. ఓకే, సో కనిష్ట సామాన్య గుణిజం ఏమున్నాయి, 8. సో 8 అనేది 4 and 8 యొక్క ఎల్సిఎం అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది
ఇలా ఇది ఎల్సిఎం అంటే యాక్చువల్ మీనింగ్. ఓకే. సో ఇది ఎల్సిఎం. మీకు ఎవరికన్నా తెలియకపోతే ఈ విధంగా ఎల్సిఎం అనేది ఉంటుంది అని చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ ఇదే ఎల్సిఎంని ఇంకొంచెం వేరేలాగా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఎగ్జామ్లో అయితే ఇలా ఇవ్వడు కదా, ఇంకొంచెం ముందుకు తీసుకోవద్దు, అంటే ఇంకొంచెం టఫ్నెస్ పెంచుతుంది దీంట్లో. ఓకే. సో ఇదే ఎల్సిఎంకి ఇంకొక మెథడ్ ఏంటంటే, మనం చిన్నప్పుడు స్కూల్లో చేసాం కదా అట్లా. సో 4కి 8కి ఎల్సిఎం కనుక్కోవాలనుకుంటే దీన్ని మనం దేనితోని చేయాలంటే ప్రైమ్ నెంబర్స్తో చేయాలన్నట్టు. ఓకే. సో ఆ విషయం చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలా చేసేటప్పుడు, ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? 2 ఉంది కదా. ఓకే. సో 2 2s 4, 2 4s 8. ఓకే. సో మళ్ళీ పోతుంది కదా. సో 2తోని 2 1s 2, 2 2s 4. ఓకే. సో మళ్ళీ పోయే ఛాన్స్ లేదు కదా, ఇంకా లోయెస్ట్ ప్రైమ్ నెంబరే 2, ఇంకా అంతకంటే లోగా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది మనకి? ఇక్కడ ఏం మిగిలినాయి? 2 2 ఇంటూ 2, నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 1, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటూ 2 వస్తుంది అన్నట్టు. ఓకే. సో ఏం రాసుకోవాలి? 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇట్లా చేస్తాం మనం. ఓకే. సో 2 4, 4 1 4, 4 2 8. సో 8 అనేది ఇప్పుడు 4,8 యొక్క ఎల్సిఎం. ఇది ఒక ప్రాసెస్. ఓకే. సో దీన్నే మనం ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు అంటే, ఇదే ప్రాసెస్ని మనం ఇంకొంచెం స్పీడ్గా చేయడానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని ఒక నేమ్ పెట్టుకుంటాం అన్నట్టు. ఓకే. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే. సో 4ని 8ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలన్నట్టు. ఓకే. సో 4ని మనం ప్రైమ్ నెంబర్స్లో రాయాలంటే 2 ఇంటూ 2 రాసుకోవచ్చు కదా. ఓకే. 8ని రాయాలంటే ఏం రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 రాస్తాం. దీన్నే ఇంకోలాగా ఎట్లా చెప్పొచ్చు? 2 స్క్వేర్ అంటాం. ఓకే. సో దీంట్లో ఏం చెప్తాం? 2 క్యూబ్. ఎల్సిఎం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు సో కామన్గా ఉండే దాంట్లో హైయెస్ట్ ఉండేదాన్ని తీసుకుంటాం అన్నట్టు. ఓకే. సో 2 అనేది రెండింటిలో కామన్గా ఉంది. సో హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? 2 క్యూబ్కి ఉంది కదా. సో 2 క్యూబ్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారం 4కి 8కి ఎల్సిఎం అవుతుంది అన్నట్టు. ఓకే. సో 2 క్యూబ్ అనేది ఏంటిది? ఎల్సిఎం. దేనికి? 4,8కి. సో 2 క్యూబ్ని మనం ఏం రాస్తాం? 8 అని రాస్తాం కాబట్టి సో 8 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నట్టు. ఓకే. సో ఇవి రెండు కాకుండా, అంటే నార్మల్గా ఇవి రెండు కాకుండా నేను ఇంకొక మెథడ్ చెప్తా చూడండి, అది ఇంకా ఈజీ ఉంటుంది మీకు. ఓకే. ఓకే. ఇవి రెండు కాకుండా ఇంకా ద మోస్ట్ ఈజియెస్ట్ వే అనేవి ఇంకో 2 వేస్ ఉంటాయి. అందులో ఒకటి, సో 4,8 ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు మీకు ఎల్సిఎం కనుక్కోమని చెప్పారు అనుకోండి, సింపుల్గా వీటి రేషియోస్ తీసుకోండి. రేషియోస్ తీసుకుంటే ఎంత ఉంటుంది? 4 1 4, 4 2 8, 1:2 రేషియోలు ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, అంటే దీనికి వచ్చిన రేషియోని దీంతో, దీనికి వచ్చిన రేషియోని దీంతో మల్టిప్లై చేయండి అన్నట్టు. ఓకే. సో ఎంత? 4 2s 8 వస్తుందా? నెక్స్ట్ 8 1s 8 వస్తుంది. ఓకే. సో సేమ్ నెంబర్ వస్తుంది ఇట్లా మల్టిప్లై చేస్తే. కాకపోతే ఇక్కడ తీసుకునే రేషియో ఉంటుంది కదా మనకి, ఇది షార్టెస్ట్, అంటే మళ్ళీ కట్ చేసేంత ఉండొద్దు అన్నట్టు, అదే షార్ట్ అన్నట్టు. ఇంకా ఓకే. సో ఇక్కడ తీసుకునేది ఏంటంటే షార్టెస్ట్ రేషియో తీసుకోవాలి మనం. ఓకే. సో 8 వచ్చిందిగా, ఈ 8 అనేది దీన్ని ఏమంటాం మనం? ఎల్సిఎం ఆఫ్ 4,8 అంటాం. ఓకే. సో ఇది కాకుండా ఇంకొక ప్రాసెస్, మీరు పెద్ద పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ కానీ ఇప్పుడు నేను ఒక చెప్పబోయే ప్రాసెస్ కానీ చేయండి. ఓకే. ఇప్పుడు 4,8 అని ఇచ్చింది. ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం కనుక్కోమన్నాడు అనుకోండి. ఓకే. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. 4,8 2 నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 8. ఓకే. సో ఇంటూ సెకండ్ నెంబర్లో ఇప్పుడు ఈ నెంబర్ లేకుండా వేరే నెంబర్ ఉంటుంది కదా. సో 8లో ఆల్రెడీ 4 ఉంది కదా, మనం 8 తీసుకున్నాం కదా. సో 8 అంటేనే 4 ఇంటూ 2 కదా. సో ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 ఉంది కాబట్టి తీసుకోవద్దు మనం. ఓకే. సో 4 లేకుండా వేరేది ఏదైనా ఉంటే అది తీసుకోవాలన్నట్టు. ఓకే. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 8 లేదంటే ఇంటూలో ఉన్నది కాబట్టి 1 తీసుకుంటాం మనం, అంతే కదా. సో 8 ఇంటూ 1 అంటే 8. 8 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇది ఇవన్నీ ప్రాసెస్లు ఇప్పుడు నేను చెప్పింది. వీటినే మనం ఇంకొంచెం పెద్దగా, అంటే పెద్ద పెద్ద నెంబర్స్కి ట్రై చేద్దాం చూడండి. ఓకే. సో పెద్ద నెంబర్స్కి ట్రై చేద్దాం. సో ఇప్పుడు కొంచెం నెంబర్ని పెంచుతున్నాను నేను చూడండి. ఒకటి 12 తీసుకుందాం, ఇంకొకటి 36 తీసుకుందాం. ఓకే. సో 12కి 36కి మీరు ఫస్ట్ 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఈజీగా ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే రేషియో తీసుకోండి. 12 1 12, 12 3 36 కదా. ఓకే. సో ఇప్పుడు దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే మన ఎల్సిఎం అయిపోద్ది. ఓకే. సో ఇటు చేస్తే ఎంత? 12 3 36, సో ఇటు చేస్తే ఎంత? 36 1 36, సేమ్ వచ్చినాయి కదా. సో ఏదో ఒకటి తీసుకోండి, మీకు ఈజీగా మల్టిప్లై చేయగలిగేది ఏది ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు 36 1 36 ఈజీ కాబట్టి అది తీసుకున్నా. సో ఈ 36 అనేది ఏంటవుతుంది? ఇప్పుడు నాకు ఎల్సిఎం అవుతుంది 12కి 36 యొక్క. ఓకే. సో ఇదొక మెథడ్, క్విక్గా మీరు ఎల్సిఎం చేయాలనుకుంటే. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ చెప్పినా కదా. సో 12 36 ఉన్నదిగా, ఇందులో పెద్ద నెంబర్ ఎంత? 36. ఓకే. సో ఇందులో 36లో ఆల్రెడీ 12 ఉంది కదా. సో 12 36 కాబట్టి సో ఒకటి పెట్టుకుంటే ఆటోమేటిక్గా 36 అనేది
ఎల్సీఎం అయిపోతుంది. ఓకే. సో ఇక్కడనే మీరు ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని పెంచుకుంటూ పోతుంది చూడండి డైరెక్ట్గా. ఓకే. సో ఇట్లే పెంచితే ఏంటంటే మీకు ఐడియా ఉంటుందని. ఇప్పుడు చూడండి 12, 36, 48 ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా 48 వస్తుంది. ఇప్పుడు ఎట్లా చేయాలో చూడండి. సేమ్ ఇందాకట్లాగానే ఇప్పుడు ఇట్లా 3 నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, రేషియో మెథడ్లో ఏం చేయండి అంటే, సో ఫస్ట్ 2 నెంబర్స్కి రేషియో తీసుకోండి. సేమ్ ఎంత 12 1 12, 12 3 36. సేమ్ ఈ రెండింటికి ఏమొచ్చింది ఎల్సీఎం 36 వచ్చింది కదా. ఓకే. సో 36 వచ్చింది ఎల్సీఎం. సో ఇంకా వచ్చిన ఎల్సీఎం రిమైనింగ్ నెంబర్ ఉంటుందిగా, సో దానికి మళ్ళీ రేషియో తీసుకోండి. 12 3 36, 12 4 48. ఓకే. సో 36 ఇంటూ 4 చేసిన, 48 ఇంటూ 3 చేసిన మీకు సేమ్ నెంబర్ వస్తుంది. అదే ఇప్పుడు ఈ 12, 36, 48 యొక్క ఎల్సీఎం అవుతుంది అన్నట్టు. ఓకే. సో 36ని నేను 4 టైమ్స్ తీసుకుంటున్నా. ఓకే. సో 36కి 2 టైమ్స్ అయితే ఎంత 72. మనకు తెలుసు కదా, డబల్ చేయడం చాలా ఈజీ. 36కి 2 టైమ్స్ ఎంత 72. మళ్ళీ 72ని డబుల్ చేస్తే 4 టైమ్స్ అయినట్టే కదా. సో 72ని డబుల్ చేస్తే ఎంత 144. ఓకే. సో ఇప్పుడు 12కి 36కి 48 యొక్క ఎల్సీఎం అంటే మనం ఏం చెప్పొచ్చు 144 అన్నట్టు. ఓకే. సో అది ఈ మెథడ్. ఈ మెథడ్లో చూడండి, ఈ మెథడ్లో ఏంది, సో అన్నిటికంటే పెద్ద నెంబర్ తీసుకోమన్నగా తీసుకుందాం 48. ఓకే. సో 48. నెక్స్ట్ 36 ఉంది కదా. సో 36 మనం ఏం రాసుకోవచ్చు 12 3 36 అని రాసుకోవచ్చు కదా, అంతేనే కదా. సో 12 3 is 36. ఈ 48 ఏంటిది 12 4 48 కదా. ఓకే. సో చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే. సో 12 4 48. ఈ 12 అనేది ఆల్రెడీ 48లో వచ్చింది. ఓకే. సో 3 రాలేదు, అంతే కదా. సో 3 రాలేదు కాబట్టి ఇక్కడ 3 రాసుకోండి. నెక్స్ట్ ఇంటూ, సో ఇక్కడ 12 ఉంది కదా. సో 12ని మనం 12 into 1 రాసుకుంటాం. 12 ఆల్రెడీ వచ్చింది కాబట్టి దాని ప్లేస్లో 1 అన్నట్టు. ఓకే. సో సేమ్ అంతే 48 3s సేమ్ 48 3s అంటే 3 4 12, 120. 120 ప్లస్ 3 ఎంబుల 24. 120 ప్లస్ 24 ఎంత 144. సో 144 అనేది 12, 36, 48 యొక్క ఎల్సీఎం అవుతుంది. ఓకే. సో ఇట్లా మీరు కూడా కొన్ని నెంబర్స్ తీసుకొని ట్రై చేయండి. నేను ఇంకొక 2 నెంబర్స్ చెప్తా చూడండి, ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. ఓకే. సో నెక్స్ట్ ఇంకో 3 నెంబర్స్ తీసుకుని చూడండి. 18, 54, 72. 3 నెంబర్స్ తీసుకున్నా. సో దీన్ని రేషియో మెథడ్లో చేద్దాం చూడండి. సో 18కి 54కి రేషియో మనకి ఏమొస్తుంది 18 1 18, 18 3 54 కదా. సో 18 3 54 వచ్చింది కాబట్టి దీన్ని ఇటు క్రాస్ మల్టిప్లై చేసినా లేదా దీన్ని ఇటు క్రాస్ మల్టిప్లై చేసినా ఏదో ఒకటి తీసుకోండి. సో 54 1 54. సో 54 అనేది 18కి 54 యొక్క ఎల్సీఎం కదా. సో రిమైనింగ్ నెంబర్ ఎంత 72. ఇట్లా తీసుకోండి. 18 3 54 రేషియో తీసుకుంటే 18 4 72. ఓకే. సో 54 into 4 చేసినా లేదా 72 into 3 చేసినా మనకు వచ్చేదే ఏంటిది అన్నట్టు ఎల్సీఎం అన్నట్టు ఇప్పుడు 18, 54, 72ల యొక్క. ఓకే. సో 54ని 4 టైమ్స్ తీసుకోవాలంటే ఫస్ట్ 54ని ఒక 2 టైమ్స్ తీసుకుందాం. ఎంత 15 డబుల్ చేస్తే 100, 4 డబుల్ చేస్తే 8, 108. ఓకే. సో 108ని ఇప్పుడు మళ్ళీ డబుల్ చేద్దాం, ఎంత వస్తుంది 200 ప్లస్ 16 216. ఓకే. సో 216 అనేది 18, 54, 72ల యొక్క ఎల్సీఎం అన్నట్టు. ఓకే. సో దీన్నే ఇంకొక మెథడ్ చెప్పినా కదా. సో ఆ మెథడ్ ప్రకారం చేస్తే 18, 54, 72 ఉంది కదా. ఓకే. సో హైయెస్ట్ నెంబర్ ఎంత ఇందులో 72. 72ని తీసుకుందాం. సో ఇది ఆల్రెడీ ఎంత 18 4 72 కదా. సో ఇదెంత 18 3 54. ఓకే. సో ఇక్కడ 18 వచ్చింది, ఇక్కడ 18 వచ్చింది, అంటే దీంట్లో 18 వచ్చింది. ఇంక 3 రాలేదు కాబట్టి 3 రాసుకుందాం. నెక్స్ట్ 18 ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి ఇంటూ 1 కాబట్టి ఇంటూ. ఓకే. సో 72 3 టైమ్స్ 3 2 6, 3 21. సో 216. మీ ఇష్టం, మీకు ఏది ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. 2 ప్రాసెస్లు ఈజీనే అట్లా కనిపిస్తే కానీ చూడడానికి 2 ఈజీనే, ఎమ్మటే తెలిసిపోతుంది ఏది ఈజీ ఏది హార్డ్ అనేది. కొన్నిటికి సెకండ్ది ఈజీ కావచ్చు, కొన్నిటికి ఫస్ట్ది ఈజీ కావచ్చు. దాన్ని బట్టి మీరు ఎల్సీఎం కనుక్కునేటప్పుడు ఇది అన్నట్టు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఇప్పుడు షార్ట్ కట్స్ నేర్చుకున్నాం అన్నట్టు మనం. ఓకే. సో కాన్సెప్ట్ ఇంపార్టెంటే, షార్ట్ కట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఈ ఎల్సీఎం అనేది మనకి చాలా వేలలో యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో ఎల్సీఎం ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి మెయిన్ టైమ్ అండ్ వర్క్ ఒకటి ఎల్సీఎం మెథడ్ చేస్తాం మనం టైమ్ అండ్ వర్క్లో. ఓకే. సో టైమ్ అండ్ వర్క్ ఒక దగ్గర యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్తో పాటు సింప్లిఫికేషన్స్లో ఆటోమేటిక్గా యూజ్ అయ్యేదే. సో ఇంకా అదర్ చిన్న చిన్న టాపిక్స్లలో యూజ్ అవుతుంది. సో టైమ్ అండ్ వర్క్ అయితే మొత్తం మనం మ్యాక్సిమం ఎల్సీఎంస్ యూజ్ చేస్తాం కాబట్టి టైమ్ అండ్ వర్క్లో ఇంపార్టెంట్. ఓకే. సో ఎల్సీఎం ఇది. దీని తర్వాత హెచ్సిఎఫ్ నేర్చుకుందాం మనం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీన్నే మనం షార్ట్కట్లో హెచ్సిఎఫ్ అంటాం. ఓకే. దీన్నే మనం తెలుగులో గాసాబా అంటాం, గరిష్ట
సామాన్య భాజకం. ఓకే, దీన్నే మనం HCF అంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో చూడండి, అందులో పేరులే ఉంది ఫ్యాక్టర్ అని. ఫ్యాక్టర్ అంటే ఏంటిది? మనం ఇప్పుడు కారణాంకాలుగా విడదీస్తాం మనం అంటాం కదా, సో ఆ టైప్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 4ని తీసుకున్నాం అనుకోండి, నెంబర్ 4. ఈ 4ని ఏవేవైతే డివైడ్ చేస్తాయో వాటినే మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, సో 4ని ఖచ్చితంగా 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకు తెలిసిందే. సో ఇప్పుడు 1, 2, 4ని మనం 4 యొక్క ఫ్యాక్టర్స్ అంటాం మనం. ఓకే, సో 4 యొక్క ఫ్యాక్టర్స్ అంటాం. దీన్నే తెలుగులో భాజకాలు అనొచ్చు. ఓకే, సో భాజకాలు అంటాం అన్నట్టు. ఓకే, సో విభజించే వాటిని విభాజకాలు అంటాం కదా, ఇది కూడా అంతే అన్నట్టు, భాజకాలు, ఫ్యాక్టర్. ఓకే, సో 1, 2, 4ని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు 8 తీసుకుందాం. ఓకే, సో 8 తీసుకుంటే 8 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 చేయదు, 4 చేస్తుంది, 8 చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ 1, 2, 4, 8ని మనం ఏమంటాం? 8 యొక్క ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, సో 8 యొక్క ఫ్యాక్టర్స్, భాజకాలు. ఇప్పుడు ఓకే, మీకు ఫ్యాక్టర్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ ఫ్యాక్టర్స్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఒకసారి గమనించినట్లయితే 1 8కి 4కి కామన్ ఫ్యాక్టరే, 2 8కి 4కి కామన్ ఫ్యాక్టరే, 4 8కి 4కి కామన్ ఫ్యాక్టరే. ఓకే, ఇప్పుడు ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చెప్తాం? 1, 2, 4 ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్సే. కానీ మనల్ని ఏమడుతుండు క్వశ్చన్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి మనం. ఓకే, సో వీటిలలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఈ కామన్ ఫ్యాక్టర్లలో హైయెస్ట్ ఏది ఉంది? 4. ఓకే, సో ఈ 4 అనేది ఏంటిది? మనం రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 4 ఉంది కాబట్టి, సో ఈ 4ని మనం ఏమంటాం? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్నే HCFగా చెప్తాం అన్నట్టు. ఓకే, సో మీకు అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటిది, కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో దీన్నే మనం మళ్ళీ కొంచెం సేమ్ ఇందాక చెప్పుకున్నట్లే ఇదే నెంబర్లకు షార్ట్ కట్ చెప్పుకొని దీన్నే కొంచెం పొడిగిద్దాం చూడండి. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఇవే 4, 8 నెంబర్స్ తీసుకుందాం. ఓకే, సో ఈ 4, 8 యొక్క HCF కనుక్కోమన్నారు అనుకోండి. సేమ్ దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని ఉంటుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, సో ఎల్సిఎంలో అయితే మనం ఏం తీసుకున్నాం? కామన్గా ఉండి హైయెస్ట్ పవర్ ఉండే తీసుకున్నాం. ఓకే, సో దీంట్లో చూడండి, సో 4ని మనం ఏం రాసుకోవచ్చు? 2 స్క్వేర్ రాయొచ్చా? సో 8ని ఏం రాసుకోవచ్చు? 2 క్యూబ్. ఓకే, సో కామన్గా ఉండాలి, అన్నిట్లలో ఉండాలి. ఓకే, సో అన్నిట్లలో కామన్గా ఉండి లోయెస్ట్ పవర్ తీసుకుంటే మనం అది HCF అని చెప్తాం. ఓకే, సో లోయెస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకోవాలి. ఓకే, సో చూడండి, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి క్వశ్చన్లో ఎల్సిఎం అంటే లీస్ట్ కదా. సో క్వశ్చన్లో ఎల్సిఎం అని లీస్ట్ ఉన్నప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మాత్రం హైయెస్ట్ దాన్ని తీసుకోవాలి. ఓకే, ఆన్సర్లో అదే HCF అనుకుందాం. ఓకే, సో క్వశ్చన్లో HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఇక్కడ మనం ఆన్సర్లో ఏంటిది? తక్కువ పవర్ ఉన్నదాన్ని తీసుకోవాలండి. ఓకే, సో లోయెస్ట్ పవర్ ఉండాలి, ఖచ్చితంగా అన్నిట్లలో ఉండాలి. అది HCF తీసుకునేటప్పుడు అన్నిట్లలో ఉండి లోయెస్ట్ పవర్ ఉండేదే తీసుకోవాలంటే. ఓకే, సో లోయెస్ట్ పవర్ ఉన్నది ఏంటిది? 2 స్క్వేర్. అంటే సో 4 అనేది మనం ఏం చెప్పొచ్చు? ఈ రెండింటి యొక్క HCF అని చెప్పొచ్చు. ఓకే, సో ఇంకొక మెథడ్ ఏంటంటే ఇది షార్ట్ కట్ అనేది చెప్పొచ్చు. సో ఎప్పుడైనా సరే ఎనీ 2 నెంబర్స్, ఓకే, సో ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చింది అనుకోండి, సో అవి వేటితో డివైడ్ అవుతాయో, అంటే కామన్గా వేటితో డివైడ్ అవుతాయో తెలవాలంటే ముందు ఆ డిఫరెన్స్ తీసుకోండి. ఓకే, సో 4, 8 యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఎంత వచ్చింది? 4 వచ్చింది కదా డిఫరెన్స్. మ్యాక్సిమం ఇవి 4తో డివైడ్ అవుతాయి, 100% ఇది. ఓకే, సో 4తో డివైడ్ అవుతాయి అన్నట్టు. అంటే 100% అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు, 100% అని కాదు. ఓకే, మ్యాక్సిమం వాటి డిఫరెన్స్తో డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే HCF అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అది డివైడ్ చేస్తుందా లేదా చూడండి. 4 1s 4. ఓకే, సో 4 2s 8 డివైడ్ చేస్తుంది కాబట్టి, సో వీటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరింగ్ అదే అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. ఓకే, సో HCF ఏమవుతుంది? 4 అవుతుంది. కొన్నిసార్లు డివైడ్ చేయలేదనుకో, దాని యొక్క మల్టిపుల్ చూడాలి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ 4 వచ్చింది కదా, దీని యొక్క మల్టిపుల్ తీసుకొని దాన్ని బట్టి చేయాలన్నట్టు. దీని మీద కూడా మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, మీకు ఐడియా వచ్చేస్తుంది చూడండి. సో ఇప్పుడు చూడండి, నేను ఒక 3 నెంబర్స్ తీసుకుంటా. 12, 24, 36 అనే 3 నెంబర్స్ తీసుకున్నా కదా. సో వీటి యొక్క HCF కనుక్కోమంటారు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో HCF లేదా గాసాబా, గరిష్ట సామాన్య భాజకం. ఓకే, సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూడండి. సో 12ని మనం ఏం రాసుకోవచ్చు? 4 మూల 12 రాసుకోవచ్చు కదా. సో 4 ప్రైమ్ నెంబర్ కాదు కదా, సో 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని ఏం రాస్తున్నా? 4ని 2 స్క్వేర్ రాస్తున్నా.
2 స్క్వేర్ ఇంటూ 3. సో 24ను మనం ఏం రాయొచ్చు 12 2 24గా. సో ఇంకొక 2 పెరుగుతుంది అన్నట్టు. ఓకే, సో 2 క్యూబ్ ఇంటూ 3 అంతే కదా, 8 3 24 అనుకోండి లేకుంటే లేదా. నెక్స్ట్ 36 అంటే 9 4 36, 9ని 3 స్క్వేర్, 4ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఇది అన్నట్టు. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్లో అన్నిట్లలో కామన్గా ఉండి లోయెస్ట్ పవర్ ఏదో తీసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు చూడండి 2 అన్నిట్లలో కామన్గా ఉంది. సో 2 అన్నిట్లలో కామన్గా ఉండి 2 యొక్క లోయెస్ట్ పవర్ ఎంత 2 స్క్వేర్ అన్నట్టు. ఓకే, సో 2 స్క్వేర్. నెక్స్ట్ 3 అన్నిట్లలో కామన్గా ఉండి 3 యొక్క లోయెస్ట్ పవర్ ఎంత 3 పవర్ 1 కదా 3. ఓకే, సో 2 స్క్వేర్ అంటే 4 కదా, సో 4 ఇంటూ 3 4 మూల 12. ఇదేమవుతుంది, సో 12 24 36 యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇదే దానికి ఎల్సిఎం కూడా రాద్దాం చూడండి, ఇందాక చెప్దాం అనుకున్నా మర్చిపోయినా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. సో దీనికే ఎల్సిఎం కూడా రాయండి. ఎల్సిఎం అంటే మనం ఏం చెప్పుకున్నాం, అన్నిట్లలో అంటే ఏదో ఒక దాంట్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎల్సిఎంకి అన్నిట్లలో ఉండాలని ఏం లేదు. సో ఏదో ఒక దాంట్లో ఉండి హైయెస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకోవాలి మనం. ఓకే, సో ఒకవేళ అన్నిట్లలో ఉన్నది అనుకోండి, అన్నిట్లలో ఉన్న దాంట్లో హైయెస్ట్ పవర్ తీసుకోండి. 2 ఉన్నది ఇందులో. ఓకే, సో 2కి హైయెస్ట్ పవర్ ఎంత 2 క్యూబ్. నెక్స్ట్ 3 ఉన్నది ఇందులో. ఓకే, సో 3కి హైయెస్ట్ పవర్ ఎంత 3 స్క్వేర్. అది కాకుండా ఇంకా వేరే నెంబర్స్ వేయలేవు కాబట్టి అదేనట్టు అన్నిట్లలో ఉండాలి. ప్రతి నెంబర్ ఉంటుంది అన్నట్టు, అంటే వచ్చిన ప్రతి నెంబర్ ఉంటుంది ఎల్సిఎంలో, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 2 క్యూబ్ అంటే మనకు తెలుసు 8, 3 స్క్వేర్ అంటే 9, 8 9 72. ఓకే, సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 12కి 24 36 ఎల్సిఎం ఎంత వచ్చింది 72. ఇది అన్నట్టు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇదే హెచ్సిఎఫ్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేకుంటే ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, సో నెంబర్స్ 12 24 36 వచ్చినాయి. ఓకే, సో ఇంకా హెచ్సిఎఫ్ మనం ఇలా చెప్పుకోవడం కంటే త్రూ ఆప్షన్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఆ త్రూ ఆప్షన్స్ అనేది ఆల్రెడీ నేను పెయిడ్ క్లాసెస్ వాళ్ళకి చెప్పిన, వాళ్ళకి తెలుసు త్రూ ఆప్షన్స్ ఎలా చేయాలో. సో 12 24 36 ఉంది కదా, సో 12 24 36 గ్యాప్ చూడండి మీరు. ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది 12 వచ్చింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 12 వచ్చింది. అంటే ఈ నెంబర్ మ్యాక్సిమం ఈ 3 12తో డివైడ్ అవుతున్నాయా లేదా చూసుకోండి. చూస్తే 12 2 24, 12 కోట్ల 12, 12 36. సో అన్నిటితో డివైడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు హెచ్సిఎఫ్ అనేది 100% 12 అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇలా అన్నట్టు చాలా ఈజీ వే ఇది. ఓకే, సో ఒకవేళ మీకు ఇట్లా కాకుండా ఇంకొక నెంబర్ ఇచ్చింది అనుకుందాం, 12 24 36. ఓకే, సో ఇంకొక నెంబర్ ఏదైనా వీటికి యాడ్ చేసి ఒక 72 అట్లా ఇచ్చింది అనుకుందాం. ఓకే, ఒక 72 అట్లా ఇస్తే 36కి 72కి మధ్య డిఫరెన్స్ ఎంత 36. ఓకే, సో ఇప్పుడు ఎలా చెక్ చేయాలి, చాలా మందికి వచ్చే డౌట్ ఇట్లా వస్తుంది కదా. సో ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ మనకేంటిది, ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఈ 36 అనేది హైయెస్ట్ ఉంది, మళ్ళీ దాని నెక్స్ట్ ఇంకేమున్నది కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ అంటే అన్నిటిని డివైడ్ చేయాలి. ఈ 36 అన్నిటిని డివైడ్ చేస్తుందా లేదా చూడండి. ఓకే, సో 36 72ని డివైడ్ చేస్తుంది, 36ని డివైడ్ చేస్తుంది, 24ని చేయదు, 12ని చేయదు. సో ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, అన్నిటిని డివైడ్ చేయాలి కాబట్టి ఇది దాన్ని ఫాలో అవుతలేదు కాబట్టి 36 కాదు. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఏముంది 12, దాన్ని చూడండి. సో 12 అన్నిటిని చేస్తుంది కాబట్టి సో ఆటోమేటిక్గా హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది ఇప్పుడు కూడా 12 అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఖచ్చితంగా ఎల్సిఎంని హెచ్సిఎఫ్ డివైడ్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మందికి తెలియదు ఇది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, అది మనకు కొన్నిసార్లు యూజ్ అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ మధ్య ఉండే మెయిన్ రిలేషన్ ఏంటంటే ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. ఓకే, సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా రాపిస్తాను చూడండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి. ఓకే, సో ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దీన్నే తెలుగులో మనం ఏం చెప్పొచ్చు అంటే ఏవేని 2 నెంబర్ల యొక్క లబ్ధం అనేది వాటి యొక్క కాసాగు మరియు గాసాగుల లబ్ధానికి సమానం అంటుంది. ఓకే, సో ఆ 2 నెంబర్స్లో ఒకటి ఏ ఇంకొకటి బి అనుకుంటాను నేను. అంటే దాని అర్థం ఏంటిది, ఇప్పుడు నేను చెప్పిన దాని అర్థం ఏంటిదంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, సో వేటి యొక్క ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే ఈ ఏ ఇంటూ బిల యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క లబ్ధానికి సమానం. అంటే మనకి మ్యాక్సిమం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అన్ని ఎగ్జామ్లలో రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఇదే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి వాటన్నిటిలో రిపీట్ అయింది, ఈ ఫామ్లో మీదనే ఎక్కువ వచ్చింది అన్నట్టు. ఓకే, సో 1 మార్క్ అనేది మ్యాక్సిమం మీకు వచ్చేది
ఛాన్స్ ఉందన్నట్టు గ్రూప్ డీకి కానీ ఎన్టీపీసీకి కానీ. ఓకే. సో ఇది ఎల్సీఎం హెచ్సిఎఫ్ బేసిక్స్ అన్నట్టు ఇవి. వీటి మీద ఆల్రెడీ నేను క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ కావచ్చు. సో దానికోసం 9849169471 నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీ కాన్సెప్ట్స్ అనేది చాలా క్లియర్గా ఉంటాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్టే కాకుండా అందులో మనం మ్యాక్సిమం మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్లో డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి చేస్తాం. ఓకే. సో చాలామందికి తెలిసిందే ఈ విషయం. సో ఇప్పుడు మీరు చూసింది ఇది ఒకటే కాదు, డివిజిబిలిటీ ద్వారా త్రూ ఆప్షన్స్. ఓకే. సో ఆప్షన్స్ త్రూ ప్రాబ్లం అంటాం. ఓకే. సో త్రూ ఆప్షన్స్ ఈ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అనేవి మ్యాక్సిమం త్రూ ఆప్షన్స్ చేయొచ్చు. మీరు ఎగ్జామ్లో అయితే ఎలాంటి సిచ్యువేషన్లో అయితే ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో ఆన్సర్ ఎంత ఈజీగా చేయొచ్చు అనే దాని మీద ఫోకస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఒక్క ఎల్సీఎం హెచ్సిఎఫ్ అనే కాదు. సో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి మీకు బేసిక్స్ అయితే. సో ఇంకా తెలుగు మీడియం వాళ్ళకి ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి రీచ్ అయ్యే దానికోసమే నేను ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే. సో వీలున్నంత వరకు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే. సో ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీకు. ఓకే. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఎవరెవరైతే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే. సో బాయ్.